హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఈరోజు అయితే సండే కదండి, ఇక వర్క్ అయితే వెళ్ళలేదు. నిన్న అక్కడ మంటాడులో ఆ వర్క్ చూసుకొని ఇంకా వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని రావడం జరిగింది. అలాగే రేపు రేపు మార్నింగ్ వెళ్ళి నేను దానికి సంబంధించిన కర్ర అయితే తీసుకుంటాను. డబల్ డోర్ షెట్ అయితే ఒకటి చేయాలి. అయితే వాటికి సంబంధించిన కర్ర అయితే తీసుకుంటా. ఇంకా నేను కూడా ఇక శుభ్రంగా రెడీ అయిపోయి కొద్దిగా బయటికి వెళ్దాం అనుకున్నా. కానీ మన మధ్యాహ్నం మనకి ఓ ప్రోగ్రామ్ ఉంటుంది కదండి, క్రికెట్ మ్యాచ్. ఇక మధ్యాహ్నం 2ంటికి క్రికెట్ మ్యాచ్ ఆల్రెడీ గ్రూప్లో టైమింగ్స్ కూడా పెట్టేశారు. అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇంకా మొన్న లాస్ట్ టైము అండి ఇదైతే బ్యాట్ అయితే క్రాక్ ఇచ్చింది, ఇరిగిపోయింది. నేనేం చేశానంటే ఎర్రలైట్ రాసి అంటించాను శుభ్రంగా. ఇప్పుడు ఈ బ్యాట్ని అయితే నేను రెడీ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఒక సన్న పలసన బద్ద ఒకటి వేయాలి. సన్న పలసన బద్ద వేసుకుంటే చూపిస్తాను మీకు. వాసవి వాసవి ఈ గమ్ము రాశారా, దీనికి అతికిపోయిందండి. తీయాలి ఇప్పుడు. ఇదిగోండి ఇరిగిపోయిన బ్యాట్ని. ఇది బ్యాట్ వచ్చి ఇది 2700 రూపాయలండి బ్యాట్. ఆడింది కూడా పెద్దగా ఏం లేదు అసలు. మామూలుగా ఈ బ్యాట్ లైట్గా చిన్న రోడ్డు దెబ్బ అయితే తగిలేసరికి, రోడ్డు దెబ్బ కూడా తగలలేదు, పెద్దగా ఏం తగలలేదు. తగిలింటే మీకు ఇక్కడ కనపడుద్ది కదండి, పెద్దగా ఏం తగలలేదు. అయినా ఈ బ్యాట్ అయితే దీన్ని ఇలా క్రాక్ ఇచ్చి మొత్తం ముక్కలాగా ఎగిరిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేశానంటే, మన దగ్గర ఎర్రలైట్ ఉంది. ఎర్రలైట్ ఉంటే దాన్ని శుభ్రంగా అంటించాను. మరి ప్రస్తుతానికి పర్లేదు, బాగానే ఉంది. మరి అయితే నేనేమనుకుంటున్నానంటే, ఇదంతా శుభ్రంగా పేపర్ కుట్టేసి సన్న పలసన బద్ద ఒకటి అయితే అంటిద్దామని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇది పెగస్టార్ వెళ్ళి దీనికి సంబంధించిన దేవదారు బద్దలు ఉంటాయి. అంతా అద్దాల షాపులో దేవదారు బద్దలు ఉంటాయి. ఇప్పుడైతే ఆ బద్దలకైతే వెళ్ళి దీనికి సంబంధించిన బద్ద అయితే తీసుకొస్తాను. అలాగే ఇంకో బ్యాట్కి కూడా కావాలి. ఈ 2 బ్యాట్లు మనం ఈరోజు ఇప్పుడు లైన్ చేస్తాను. ఇప్పుడు వెళ్తున్నాను, ప్రకాష్నగర్ వెళ్తాను. ఇప్పుడు ఇకైతే మనకి అక్కడ పైపుల్ రోడ్లో అయితే దొరకలేదండి అద్దాల షాపులో. అయితే ఇక్కడైతే నేను ప్రభాస్ కార్ దగ్గరికి అయితే వచ్చా. ఇక్కడ వచ్చేసరికి మనకి దేవదారు సంబంధించినవి మీకు అన్నీ చాలా షాపులు ఉంటాయి కూడా. నాకు కావాల్సిన సైజ్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇదిగోండి 2 బద్దలు తీసుకున్నాను 2 బ్యాట్లకి. మనకి ఇక్కడ కావాల్సినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి కూడా. మీకు దేవదారు సంబంధించినవి కొంతవరకు దొరుకుతాయి, మనకి అనుకున్నవి దొరకవు. అయితే సీతారాంపురం సెంటర్ అయితే వచ్చానండి. సీతారాంపురం సెంటర్లో మనం అంటే ఈ బద్దలో చిత్రీ పట్టించుకోవాలి. కొద్దిగా మందం ఎక్కువ ఉన్నాయి, ఒక 25 మందం అయితే చిత్రీ పట్టించారనమాట. అయితే పట్టించేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇది ఇప్పుడు తీసుకెళ్ళి ఈ బ్యాట్కి ఇప్పుడు దాన్ని ఒక దారి తీసుకురావాలి. అయితే సెట్ అయిద్ది, లేదంటే పిల్లలు ఎవరో ఒకరు వాడుకుంటారు. ఆల్రెడీ జాయిన్ చేశాను. మళ్ళీ అది ఊడిపోకుండా ఉండడానికి ఒక 25 మందం అయితే మనం ఈ దేవదారు బద్ద దానికి సంబంధించిన బద్దే మనం కొన్నాను అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మన సీతారాంపురం నుంచి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి అది గమ్ము రాసి అంటించేస్తే దాన్ని ఒక ఫినిషింగ్ అయితే చేయొచ్చు మనం. నేనైతే వచ్చే దారిలో అయితే రవీంద్ర థియేటర్ దగ్గరలో ఈ 220 పల్సర్ అయితే మరి మంటలు అయితే వచ్చినాయండి. మన వాళ్ళు అయితే ఆల్రెడీ ఆడుతున్నారు. ఇది ఇదండి, వాసన అయితే మరి భయంకరంగా వస్తుంది. వాళ్ళు అయితే డీజిల్ వాష్ అయితే చేయించారంట. అయితే ఆ డీజిల్ వాష్ చేయించి అమ్మటనే మనవాడు బండి తీసేసరికి అది ఏమైందంటే, ఆ వీటికి కింద ఉన్న పీవీసీ డూమ్ ఉంటుందండి కింద 220కి. ఆ డూమ్కి ఏమైందంటే మంట అంటుకుంది. నేను వెళ్ళే దారిలో ఆగి మళ్ళీ మన వాళ్ళతో మాట్లాడాను. అది ఆల్రెడీ వాటర్ పోస్తున్నారు, తగ్గింది. మంటలు కూడా కొద్దిగా ఆగినాయి. ఇప్పుడైతే నేను ఇంటి దగ్గరలో ఉన్నా, కరెక్ట్గా మన పెగస్టార్ సెంటర్లో ఉన్నాను. ఇదిగోండి మన లక్కీ హార్డ్వేర్ కూడా దీని దగ్గరలో అనమాట మనది. ఇక అయితే మొత్తం ఇవన్నీ మనకు కావాల్సిన సైజు కట్ చేసి గమ్ అయితే రాసి క్లాంపులో బిగించానండి. ఇది బిగించి ఆరిన తర్వాత మనం పేపర్ అయితే ఫినిషింగ్ చేసుకోవచ్చు. చేసి దీన్ని ఒక దారి చేయాలి. ఇప్పుడు అయితే గమ్ము ఆరినాకైతే మన మీద వేసి బిగించానండి. గమ్ము కూడా ఎర్రలైట్ స్పీడ్ వాడాను, అమ్మటనే ఆరిపోద్ది మనకి విత్ సెకండ్లో. దీన్నైతే మనం ఫినిషింగ్ చేయాలి. ఏదిరా మిషన్ పెట్టి
ఇక అయితే బ్యాట్ అయితే రెడీ చేసానండి. చాలా బాగుంది. పేపర్ గీపర్ అంతా నీట్గా కొట్టేసాను అనమాట. చూసారా ఎలాగేసాను అంటే ఫస్ట్ ఈ మొక్కనే పొద్దున్న మార్నింగ్ అంటించేసాను. ఈ మొక్క ఊడిపోయింది. ఈ మొక్క మార్నింగ్ అంటించి తర్వాత పలసన బద్ద మన ప్రభాస్ కాలేజ్ దగ్గర అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి సీతారాంపురం వెళ్ళి చిత్రీ పట్టించుకొని వచ్చేసరికి బ్యాట్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. ఇవాళ దీన్ని యుద్ధంలో పెడితే కనుక దీన్ని వ్యవహారం ఏంటనేది బయటపడదు. చేసాం. ఎందుకంటే బ్యాట్ కొని కనీసం గట్టిగా 1 నెల రోజులు కూడా అలా 2500 రూపాయలు బ్యాట్ మరి పక్కన పడాలంటే మనసు ఒప్పలేదు. ఇక నీట్గా అయితే చేయించాను. రెడీ అయిపోయింది. ఇక భోజనం చేసి ఇంకా నేను కూడా అయితే బయలుదేరిపోతాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 1:30 అవుతుంది. మీకు ప్లేస్ కూడా మీకు రామర్పాడే చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళినాక. ఇక అయితే మనం రామర్పాడు దగ్గర ఈ పిచ్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక మ్యాచ్ అయితే ఆడాము. ఆల్రెడీ ఒక మ్యాచ్ మనమే గెలిచాము. ఇక రెండో మ్యాచ్కి టాస్ వాళ్ళు గెలిచారు, బౌలింగ్ ఎంచుకున్నారు. ఇప్పుడు మనం అయితే బ్యాటింగ్ ఆడుతున్నాం రెండో మ్యాచ్. నువ్వు దిగన్నా ఇది వచ్చేసరికి మన టీం అండి మొత్తం. ఇక ప్రదీప్ అన్న కానీ, నాగార్జున అన్న, ఇక అలాగే మన శివ, ఇక అందరూ, ఇక మా బావ, ఇక అందరూ అయితే మన టీం ఆడుతున్నాం మేము. ఇప్పుడైతే బ్యాటింగ్ అయితే మనం ఆడుతున్నాం అనమాట. ఇది నోబా వైడ్ వైడ్ బాల్. బా 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 ఇలే 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 వైట్ బాల్. 2 balls. బా 3 balls. మన వాళ్ళు అయితే బ్యాటింగ్ అయితే ఆడుతున్నారండి. వైట్ బాల్. ఇకైతే ఇప్పటికీ 3 మ్యాచ్లు ఆడామండి. ఇప్పుడు మన టైం వచ్చేసరికి 6:15 అవుతుంది టైం. ఇంకా ఎండ ఉంది, మళ్ళీ ఆడదాం అన్నారు ఇంకో మ్యాచ్. ఇప్పుడైతే ఆల్రెడీ మనం 2 మ్యాచ్లు ఆడాము. వాళ్ళు 1 మ్యాచ్ కొట్టారు. అదే మొత్తం మనం 2 గెలిచాము, వాళ్ళు 1. మొత్తం 3 మ్యాచ్లు ఆడాము. 2 మనం గెలిచాము, వాళ్ళు 1 అయితే ఆడారు. రారా చేస్తున్నాను రా. ఇదిగోండి ఇక వచ్చేసరికి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, వీడు పెద్దోడు. చిన్నోడు ఏడరా మీ వాడు? పడుకున్నాడా? రండి రా, రండి రండి. వీళ్ళు కూడా వీడు మమ్మల్ని కూడా తీ బాబాయ్ అంటే తీస్తున్నాను. హాయ్ చెప్పండి మరి. హాయ్ ఫ్రెండ్స్ అనండి. అందరూ బాగున్నారా? ఎవరెవరు వచ్చారా మీరు? చరణా? ఓకే సరే వెళ్తున్నాం మరి నేను. ఇదండి ఇంకా ఈరోజు అయితే మనకి ఇంకా ఫ్రెండ్స్తో అయితే మనం ఎంజాయ్ అయితే చేసాం. ఇక రేపైతే మనం సీతారాంపురం వెళ్ళి డోర్లకు సంబంధించిన కర్ర అయితే మనం తీయాలి. ఇంక ఈరోజు అయితే మన ఫ్రెండ్స్తో అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసాం. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.